వచ్చిన దేవుడికి, మా తాతయ్య గారికి నా వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. నేను ఒక స్టోరీ చెప్పడానికి ముందుకు వచ్చాను. నేను ఒకసారి మా మమ్మీ సరుకులు ఇంట్లో అయిపోయాయని, ఫ్రూట్స్ వెజిటబుల్స్ అయిపోయినాయి అని నన్ను డీమార్ట్కి పంపించారు. డీమార్ట్కి పంపించినప్పుడు నేను మామూలుగా వెళ్ళాను. డీమార్ట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్లాక్ కనిపించింది, అంటే ఒక రూమ్ టైపు కనిపించినప్పుడు ఆ రూమ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ పైన హెడ్డింగ్లో కనిపించింది, పరలోకము అవసరమైన సరుకులు ఇక్కడ అమ్మబడును అని పైన కనిపించింది. అమ్మో, ఇక్కడ సరుకులు అమ్మబడును అనుకుని పరలోకంకి సంబంధించిన సరుకులు అమ్మబడును అని కనిపించగానే అమ్మో నాకు కావాలి, ఎంతో ఉన్నది నన్ను ఆశ్చర్యపోతూ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఇలా ఎంట్రన్స్లో అలా వెళ్తున్నప్పుడు ఇక్కడ బ్లాక్ కనిపించింది. కనిపించినప్పుడు ఇదేం బ్లాక్, ఇక్కడ ఎలాగున్నాయంటే అనుకుని ఇలా బ్లాక్కి ఓ ట్యూబ్ లాగా ఎలా ఉంది, ఆ ట్యూబ్ దగ్గర చూస్తుంటే అక్కడ కనిపించింది నాకు సంతోషం అని ఒక బోర్డు కనిపించి, సంతోషం ఇక్కడ అమ్మబడును అని కనిపించింది. ఇదేంటి సంతోషం అమ్మబడును అంటే ఇది ఏమన్నా అంటే తినేవా లేదా ఏమన్నా అనుకుని చూస్తున్నప్పుడు సంతోషం అని అయ్యో నాకు సంతోషం కావాలి, నేను ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు నాకు కావాల్సింది సంతోషమే కదా అనుకుని నేను తెచ్చుకున్న బ్యాగ్లో నేను వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ సమాధానం అని ఒక బోర్డు కనిపించింది. చాలా సమాధానం కావాలి, జనంలో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అందరితో సమాధానంగా ఉండాలని సమాధానం అనుకున్న బ్యాగ్లో వేసుకున్న తర్వాత ఇంకొంచెం అలా ముందుకు వెళ్తున్నప్పుడు ధైర్యం అని కనిపించినప్పుడు అమ్మో నాకు ధైర్యం కావాలి, అసలు నేను ఎప్పుడు భయపడకూడదు కదా, ఇలా సాతాను వచ్చినప్పుడు భయపడకూడదు, దేవునితో మాట్లాడేటప్పుడు భయపడకూడదు, ఇలాగా మెసేజెస్ చెప్పేటప్పుడు ఇలాగ ఎవరి దగ్గర నించుని స్టేజ్ మీద చాలా మందిలో ఉన్నప్పుడు కూడా భయపడకుండా ధైర్యంగా చెప్పాలని ధైర్యాన్ని కూడా బ్యాగ్లో వేసుకున్న తర్వాత ఇంకా అలా కొంచెం అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఒక దగ్గర విశ్వాసం అని కనిపించినప్పుడు అవును నాకు విశ్వాసం కావాలి, దేవుడికి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకవేళ నేను ప్రార్థన చేసుకున్నా నాకు చర్చ్ కావాలి, చాలా చర్చెస్ కావాలని ప్రార్థన చేసుకుని నా దేవుడు చేస్తాడా చెయ్యడా అని కాకుండా దేవుడు చేస్తాడని విశ్వాసం ఉండాలి నాకు అనుకుని విశ్వాసాన్ని కూడా నా బ్యాగ్లో వేసుకున్నా. అలా ముందుకు వెళ్ళగానే మంచితనం అని కనిపించింది. బాబోయ్ మంచితనం కావాలి, నేను చెడ్డోడ్లా ఉన్నానంటే మా ఫ్రెండ్స్ వాళ్ళెవరు నాతో ఫ్రెండ్షిప్ చేయరు, జనం ఎవరు నాతో మాట్లాడరు, ఎవరు ఉండరు నా దగ్గర అనుకుని మంచితనాన్ని కూడా నా బ్యాగ్లో వేసుకున్నా. అలా కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు తగ్గింపుతనం అని కనిపించింది. అయ్యో నేను తగ్గింపుతనం ఉండాలి, దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఇలా నేను ప్రార్థన చేసినప్పుడు చర్చెస్ అన్నీ ఇచ్చినప్పుడు నేను ఎవరి దగ్గర నాకు దేవుడు ఇలా ఇచ్చారు అని గర్వపడకుండా తగ్గింపుతనంతో ఉండాలి అనుకుని తీసుకున్నా. అసలు దాన్ని ఎందుకు తీసుకున్నానంటే తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని బైబిల్లో ఉంది, నేను హెచ్చింపబడతాను తగ్గించుకుంటే అని తీసుకుని అది కూడా నా బ్యాగ్లో వేసుకున్నా. ఇంకొంచెం అలా ముందుకు వెళ్ళగానే వాక్యం అని కనిపించింది. ఒక బ్లాక్ దగ్గర వాక్యం అని కనిపించగానే అయ్యో వాక్యం కావాలి నాకు, దేవుడు దాని ద్వారానే కదా నాతో మాట్లాడతారు, వాక్యం కంపల్సరిగా కావాలి నాకు అనుకుని వాక్యం కూడా నా బ్యాగ్లో వేసుకున్న తర్వాత సరే అన్నీ అయిపోయినాయి అనుకుని బయటకు వచ్చి వీటికి డబ్బులు ఎంత పే చేయాలనుకుని కౌంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న దేవదూత నాకు చెప్పారు, ఇవన్నీ డబ్బులేమి ఇవ్వక్కర్లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు, దేవుడు నీ కోసం రక్తం కార్చారు, నీ కోసం ఆయనే పే చేస్తారు డబ్బులు అని వెళ్ళిపోమంటే అయ్యో పర్లేదండి చెప్పండి నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఇస్తానంటే పర్లేదు దేవుడు నీ కోసం అన్నీ ఇచ్చేశారు, దేవుడే నీకు కట్టారు బిల్లు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని అన్నారు. దేవుడు కట్టారని చాలా సంతోషంతో వెళ్తున్నప్పుడు దేవదూత గారు మళ్ళీ పిలిస్తే వెళ్ళినప్పుడు ఏంటంటే పిలిచారని చెప్తే నీకు ఇచ్చిన ఇవన్నీ నీకు కాదు, ఊర్లో మీ విలేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నువ్వు ఇది ఇవ్వాలి,
విలేజ్లో ఎవరైతే బాధగా ఉంటారో అసలు వాళ్ళందరినీ వాళ్ళు తిడితే ఎవరైతే బాధగా సాడ్గా ఉంటారో వాళ్ళందరికీ నువ్వు సంతోషం అని ఇవ్వాలి. ఇంకోటి సంతోషం అని సంతోషం దయచేయాలి, అందుకే నీకు సంతోషం కూడా ఇచ్చాను, సంతోషం తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పారు. ఓకే అని అన్నాను. తర్వాత సమాధానం అని కూడా చెప్పారు. సమాధానం కూడా ఇవ్వాలి. ఎవరికైతే సమాధానం లేదో, ఎవరైతే మంచిగా ఉన్నారో జనాల దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైతే సమాధానంగా ఉండరో వాళ్ళకి సమాధానం ఇవ్వాలి నువ్వు అని సమాధానం కూడా ఇవ్వాలి అని చెప్పారు. ఓకే అండి అని చెప్పిన తర్వాత ధైర్యం కూడా ఇవ్వాలి. ఎవరైతే భయపడుతూ సాతాను వస్తుంది నేను భయపడుతుంది అని భయపడకుండా వాళ్ళు ధైర్యం ఇవ్వాలి. కొంతమందికి రాత్రులు అంటే భయం, వాళ్ళకు కూడా నువ్వు దయచేయాలి, ధైర్యం అనేది ఇవ్వాలి వాళ్ళకి అని అన్నారు. తర్వాత విశ్వాసం కూడా ఇవ్వమన్నారు. దేవుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసం కూడా ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పారు. తర్వాత మంచితనం ఇవ్వాలి, మంచితనం లేని వాళ్ళకి మంచితనం ఇవ్వాలి, తగ్గింపు లేని వాళ్ళకి తగ్గింపుతనం ఇవ్వాలి అని అన్నారు. తర్వాత పంచిపెట్టాలి అని చెప్పారు. తర్వాత వాక్యం కూడా ఇవ్వాలన్నారు. వాక్యం ఇచ్చి నువ్వు వాళ్ళకి చెప్పాలి, వాక్యము దేవుడు నీతో మాట్లాడతారు అని చెప్పాలి. వాక్యం ఇచ్చి వాక్యం చదవమని చెప్పాలి. దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు కావాల్సినవన్నీ చేస్తారు. నీ విశ్వాసంతో, మంచితనంతో, తగ్గింపుతనంతో నువ్వు ప్రార్థన చేస్తే, వాక్యం చదువుకుంటే దేవుడు నీకు అన్నీ ఇస్తారు అని చెప్పి వాళ్ళకి ఇవ్వాలని నాకు దేవదూత చెప్పారు. అలా చెప్పారు, నేను అందరికీ ఇచ్చాను. అలాగా మీరు కూడా నా దగ్గర నుంచి చాలా సంతోషం, సమాధానం ఇవన్నీ తీసుకుని మీరు కూడా దేవునందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకోండి. అందరికీ మీరు కూడా మీ దగ్గర ఉన్నది కొంచెం పంచిపెట్టండి. థ్యాంక్ యూ.